సూర్య అరే కనులార కనరండి అరుదైన వేడుక ఈ వేళ జనులంతా తరలొచ్చే అపురూపమైన శుభవేళ. శుభలేఖ చదువుతాను వినండి. ఒక్క నిమిషం. పదలేనమ్మా. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవళంబినామ సంవత్సర చైత్రమాసం వసంత ఋతువు శుక్లపాడ్యం భరణీ నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశమున మే 2వ తేదీ అనగా సోమవారం రోజున రాత్రి 10:36 నా ద్వితీయ కుమారుడైన శ్రీమతి శ్రీ వజ్రపాటి నాగేశ్వరరావు జయంతిల ఏకైక కుమారుడు చిరంజీవి సూర్యకు, శ్రీ విలియమ్స్ శ్రీమతి కళ్యాణీల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సమంతను ఇచ్చి వివాహ మహోత్సవము జరిపించుటకు పెద్దల సమక్షమును నిశ్చయించినారు. కావున అందరూ బంధుమిత్ర సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించ ప్రార్థన. భవదీయులు శ్రీమతి శ్రీ వజ్రపాటి రంగారావు, సావిత్రమ్మ. కళ్యాణం వస్తూ లేవండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరికొకరు నోరు తీపి చేసుకోండి. కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ పెళ్ళైపోయిన తర్వాత మా గృహప్రవేశానికి మీరు తప్పకుండా రావాలి. మీరంతా రావాలి. మీరందరూ తప్పకుండా రావాలి. మీరు కూడా తప్పకుండా రావాలి. రావాలి. మా
బాయ్. కంగ్రాట్స్ అన్నయ్య. యు టేక్ కేర్. Thank you, Surya. థ్యాంక్ యూ బండి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం. Thank you All so the much. best. జాగ్రత్త. బాయ్. బాయ్. చిరుమావయ్య, అక్కడ పెళ్లి మండపానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిపోయాయి. శుభం. ఇప్పుడు కాబోయే దంపతులు ఇరువురు ఒకళ్ళకొకళ్ళు పాయసం తినిపించుకోవాలి. అమ్మా పద్మ, తాతయ్య, నువ్వు వెళ్ళి పాయసం పట్రా. సరే చిన్న తాతయ్య. వెళ్ళమ్మా. చింతాత మళ్ళీ ఈ పాయసం ప్రోగ్రామ్ ఏంటి? ఇది అన్యాయం. చెప్పినవన్నీ చేస్తున్నాం కదని మాతో ఆడుకుంటున్నారు. స్వీట్ తినిపించుకుంటారా? స్వీట్ చెప్తా. అదిగో పద్మ వచ్చింది. సూర్య, పెళ్లిలో మీతో చేయించే సంబరాలన్నీ కేవలం కనువిందు కోసమే కాదు, మీ పెళ్ళయ్యాక మీరిద్దరూ ఈ ఫోటోలు వీడియోలు చూసుకొని ఆనందంలో మునిగిపోవచ్చు. సూర్య, నీ మధుర స్మృతులు తలుచుకుంటూ పులకించిపోవచ్చు. అందుకే ఇవన్నీ. అది కాదు, ఈ ప్రోగ్రాం పెళ్ళైన తర్వాత కూడా పెట్టుకోవచ్చు కదా. అవును, బావ చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. అదే కుదరదు. పెళ్లిలో ఏది వదిలేదు లేదు సూర్య. సూర్య, సూర్య, రోడ్ల మీద పుల్ల ఐస్ క్రీములు తినిపించుకుంటారు, మా ముందు పాయసం తినడానికి ఏమైందిరా? కరెక్ట్. కానివ్వండి. సముద్ర తీసుకో. అమ్మా, తినిపించుకోండి త్వరగా. తినిపించు. అందరూ హ్యాపీ? పాయసం ఏంటి కారంగా ఉంది? బావా, పాయసం ఎలా ఉంది? నీ మనసులాగే తీయగా ఉంది. బావా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సముద్ర? ఇప్పుడే వస్తే పద్మ వదినా.
నీకే చెప్పండి. మెంటల్ కింద వదలు. ఏయ్ ఏయ్ వదలు. నాకు మెంటల్ ఎక్కడం కాదు సామాన్య. సూర్యకి నాకు పెళ్లి జరుగుతోందని నీకే టోటల్ గా మైండ్ బ్లాక్ అయింది. పెళ్లి ఆపాలని చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. ఆ ట్రయల్స్ లో భాగంగానే పాయసంలో కారం కలిపావు కదా? నో, నేను కాదు. మాట్లాడకు. మాట్లాడకు. నీ గురించి నాకు తెలీదా? పాయసం కారంగా ఉన్నా నేను హ్యాపీగా తిన్నాను. యు నో వై? అది నా బావ తినిపించిన పాయసం. అందులో నువ్వు ఇంకాస్త కారం కలిపినా కూడా హ్యాపీగా తినేదాన్ని. సమంత, you're talking nonsense. హే నోర్ముయ్, చేసిన వెదో పని చాలక ఇంకా వాగుతావేంటి? ఆగవే సమంత, this is too much. ద సేమ్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. నువ్వెంత టూ మచ్ గా ప్లాన్ చేసినా సూర్యని నన్ను విడదీయలేవు. ఈ పెళ్లి ఆపితే నీకెంతో లాభం జరుగుతుందని మాత్రం అనుకోకు. యు నో వై? బావకి నాకు మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ఈ పెళ్ళంతా జస్ట్ పెద్దల కోసం, పబ్లిక్ కోసం, ట్రెడిషన్ కోసం, అందరి సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే? ఏదో ఒకటి చేసి గోల చేసి ఒకవేళ నువ్వు బావని బలవంతంగా పెళ్లి చేసుకున్నా, నువ్వు బావ దగ్గరికి వెళ్ళి బావని నువ్వు టచ్ చేస్తే బావ సామ్ అంటాడు, కానీ సామాన్య అన్నడు. బావని నన్ను విడదీయాలనే ఆలోచన ఇప్పటికైనా మార్చుకో. ఈ జన్మలో అది సాధ్యం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడితో ఈ చీప్ ట్రిక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మా బావ చేతిలో నీ లైఫ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. మైండ్ ఇట్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణాధిపతయే నమః. అమ్మ, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతి పైన గౌరి పైన అక్షంతలు చల్లండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతనోవైధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లేచి అమ్మవారి పైన పుష్పాలు వేయండి.
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఏమండి ఏంటండి మీరు కూడా వాళ్ళతో కలిసి? ఇప్పటికైనా నేను చెప్పేది వినండి. మీరైనా ఒకసారి శాంతం మాట్లాడండి. ఏమండి ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి? కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి ఏమైంది చంద్ర? కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి కళ్యాణి, కళ్యాణి అమ్మా కళ్యాణి కళ్యాణి. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. కళ్యాణి ఎలా ఉన్నావమ్మా? ఎన్నాళ్ళైందా నిన్ను చూసి? ఎలా ఉన్నావే? మాట్లాడవే, మాట్లాడవే. కళ్యాణి, మాట్లాడు కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి మాట్లాడు, మాట్లాడు. She cannot speak, but she can recognize. మరిది గారు ఏమంటున్నాడు ఆయన? మాట్లాడలేదంట, గుర్తించగలదంట. అయ్యో కళ్యాణి, ఎంత కష్టం వచ్చిందా నీకు? లోపల తీసుకెళ్ళిన పదండి. జరగండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి.